ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు మా వాక్యాలు వింటున్న మీ అందరికి కూడా మా వందనాలు చెల్లిస్తున్నాను. మీ ప్రార్థన అవసరాల కొరకు మాకు ఫోన్స్ చేస్తున్నారు, దాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ దిన వాక్యంలో ఆసాపు భక్తుడు తన కీర్తనలో దేవునిని ఈ రీతిగా ఒక నామమును ఆయన ఇచ్చారు. ఏం పేరు ఇచ్చారు ఆసాపు భక్తుడు దేవునికి అంటే, ఆయన రాసిన కీర్తనలో 77వ కీర్తన 14వ వచనంలో ఈ రీతిగా ఆసాపు భక్తుడు రాశారు. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. దేవుడు ఏమని పిలిచారంటే ఆశ్చర్యకార్యములు జరిగించు దేవుడు అని రాశారు. నిజమే, మన దేవుడు ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు. ఇప్పుడు చూస్తున్న మీ అందరి జీవితాల్లో కూడా ఎన్ని క్రియలు చేస్తుంటారండి దేవుడు. ఎన్ని సాక్ష్యాలు మీ జీవితాల్లో మీరు పొందుకొని ఉంటారు. నిజం కదా? అవన్నిటిని మనం ఆలోచిస్తే నిజముగా మా స్థితిగతులు ఎలాంటివి, దేవుడు ఎంతగా దీవించారు, ఎన్ని ఆశ్చర్యక్రియలు జరిగించారు అని చాలాసార్లు అనుకునే ఉంటారు కదా. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడు. ఎంత ఆశ్చర్యక్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. దేవుడు అనేక ఆశ్చర్యకార్యాలు అందరి జీవితాల్లో ఆయన జరిగిస్తారు. నీవు నేను అని తారతమ్యాలు ఏమీ లేవు. దేవుడు ఆయనకి ప్రార్థన చేసే వారందరికీ కూడా ఆశ్చర్యకార్యాలు జరిగిస్తారు. కనుక మీ జీవితంలో ఇంకా నా జీవితంలో నేను అడుగుతున్నది పొందుకోలేదు, నా జీవితంలో ఇంకా జరగాల్సిన కార్యాలు ఉన్నాయని ఆలోచన చేస్తున్నట్లయితే తప్పకుండా ప్రార్థన చేయండి. మీ జీవితాలలో మన దేవునికి ఉన్న పేరేంటని చెప్పాను, ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడు. కనుక ఆ దేవుడు మీ జీవితాలలో కూడా అట్టి ఆశ్చర్యకార్యాలు జరిగించి మీ జీవితాలలో సంతృప్తిని దేవుడు అనుగ్రహించును గాక. మీకు ప్రార్థన అవసరం ఉంటే మాకు ఫోన్ చేయండి. అలానే ఉదయకాల ప్రార్థనలు కానీ మధ్యాహ్నకాల ప్రార్థనలు కానీ పాల్గొనాలని ఆశపడితే మాకు తెలియపరచండి. మార్నింగ్ 4 to 5 జరుగుతుంది, మధ్యాహ్నం 3 to 4 జరుగుతుంది. కనుక ప్రార్థన చేద్దండి. మీ జీవితాలలో దేవుడు ఆశ్చర్యక్రియలు జరిగించును గాక. దేవుడు అట్టి కార్యాలు జరిగించి మీ జీవితాలలో మేలు కలుగ చేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.